మరికాసేపట్లో ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్గం తొలిసారి సమావేశం కానుంది. కొత్త మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రుల శాఖలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీ తెలంగాణకు 2 కేబినెట్ 3 సహాయ మంత్రి పదవులు ఇవ్వగా తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్ లో 72 మంది మంత్రులు ఉండగా 30 మంది కేబినెట్, 5 స్వతంత్ర హోదా మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు. మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు ఇవ్వగా బీజేపీ నుంచి 61 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ తొలి కేబినెట్ భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రధాని నివాసంలో మోదీ తొలి కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 30 మంది కేబినెట్ మంత్రులు ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. మరి కాసేపట్లోనే మంత్రులకు ఏ శాఖలు కేటాయించారు అన్న అంశానికి సంబంధించి ఈ కేబినెట్ సమావేశంలోనే తెలియపరిచే అవకాశం ఉంది. కేబినెట్ మంత్రులకి ఏ శాఖలు వచ్చాయి, అలాగే వారి కింద ఎవరు సహాయ మంత్రులుగా కొనసాగుతారు అన్నది నరేంద్ర మోడీ కేబినెట్ మంత్రులకు వివరించే అవకాశం ఉంది. 30 మంది కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. అలాగే 5 ఇండిపెండెంట్ ఛార్జ్, అలాగే మిగతా వారు సహాయ మంత్రులుగా ఉన్న పరిస్థితి ఉంది. సో ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు కేటాయిస్తారనేది ఈ తొలి కేబినెట్ సమావేశంలో ప్రధాని మోడీ ఇటు కేబినెట్ మంత్రులందరికీ వారి శాఖల వివరాలని వెల్లడించడంతో పాటుగా 100 రోజుల కార్యాచరణ అజెండాను అమలు చేసే అంశంపైన కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే కొన్ని కీలక నిర్ణయాలను ఈ తొలి కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం ప్రధాని మోడీ ఛార్జ్ తీసుకున్న వెంటనే ఇటు రైతుల ఖాతాల్లోకి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఫైల్ పైన తొలి సంతకం చేయడం జరిగింది. 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 20 కోట్ల రూపాయల నిధుల్ని 9.3 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే ఫైల్ పైన ఆయన తొలి సంతకం చేయడం జరిగింది. వ్యవసాయ రంగానికి తమకున్న ఆ రంగం పట్ల తమకున్న చిత్తశుద్ధి, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మోడీ వెల్లడించడం జరిగింది. అలాగే ఈరోజు పీఎంఓ అధికారులను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించారు. 5 ఏళ్ల విజన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా పనిచేయాలన్న అంశానికి సంబంధించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. సో ఇప్పుడు కేబినెట్ మంత్రులను ఉద్దేశించి కూడా ఈ 5 ఏళ్లలో మూడో టర్మ్లో ఎన్డీఏ ప్రభుత్వం 3వ టర్మ్లో ఎటువంటి లక్ష్యాలను పెట్టుకుని పనిచేయాలి, మంత్రిత్వ శాఖల వారీగా కేబినెట్ మంత్రులు ఏ విధంగా మెలగాలి, అలాగే పార్లమెంట్లోనూ ఇటు కాన్స్టిట్యున్సీలో ప్రజలకు, అలాగే ఇటు శాఖల వారీగా ఉన్న ఎంప్లాయీస్తో ఏ విధంగా వ్యవహరించాలి అన్న అంశం పైన ఆయన మాట్లాడబోతున్నారు. సో ఖచ్చితంగా పోర్ట్ఫోలియోస్ విషయంలో కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే బీజేపీలో ఉన్న సీనియర్ నేతలంతా కూడా తమ శాఖల్ని రిటైన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేనట్లుగా కూడా తెలుస్తుంది. కొన్ని శాఖలకు సంబంధించి, ఎందుకంటే గతం నుంచి ఆయా శాఖలపైన ఇప్పటికే ఉన్న మంత్రులకి పట్టు ఉన్న నేపథ్యంలో సో వారినే ఆయా మంత్రిత్వ శాఖలకి కొనసాగించే అవకాశం ఉంది. నితిన్ గడ్కరీకి రోడ్స్ అండ్ హైవేస్, అలాగే ఇటు పీయూష్ గోయల్కి కామర్స్తో పాటుగా ఇటు పౌర సరఫరాలకు సంబంధించి, అలాగే జైశంకర్కి ఎక్స్టర్నల్ అఫైర్స్, ఈ విధంగా రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ముఖ్యంగా ఇవి రీషఫల్ అవుతాయని చెప్పి తెలుస్తుంది. అమిత్ షాని రక్షణ శాఖకి, రాజ్నాథ్ని హోంశాఖకి మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో అలాగే మిత్రపక్షాలకు సంబంధించి ఇటు టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు కేబినెట్ హోదా దక్కించుకున్నారు కాబట్టి సో ఆయన కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. సో ఆయనకి పట్టణాభివృద్ధి శాఖ పోర్ట్ఫోలియో కేటాయిస్తారన్న ఒక చర్చ జరుగుతుంది. సో అది ముఖ్యంగా చాలా కీలక శాఖ. సో ఆ శాఖను బీజేపీ తమ వద్ద ఉంచుకుంటుందా, లేక ఇటు మిత్రపక్షంగా ఉన్న ఎన్డీఏకి కేటాయిస్తుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో మరి కాసేపట్లోనే ఈ పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు అన్న అంశానికి సంబంధించి స్పష్టత వస్తుంది. ఈ సమావేశం అనంతరం ఇటు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపైన కూడా ఈరోజు బ్రీఫింగ్ ఉంటుందా, ఏం జరగబోతుంది అనేది స్పష్టత వస్తుంది. సాధారణంగా ప్రతి బుధవారం కూడా కేంద్ర కేబినెట్ సమావేశం ఉంటుంది. కానీ నిన్న ఆ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి కేబినెట్ ఈరోజు అందరినీ కూడా ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని చెప్పి ప్రధాని సూచించారు. సో దానికి అనుగుణంగా ఈరోజు వారి పోర్ట్ఫోలియోని వెల్లడించడం జరుగుతుంది. రేపు మంత్రులంతా కూడా వారి మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో బాధ్యతల్ని స్వీకరించడం జరుగుతుంది. సో 100 రోజుల కార్యాచరణ ఈ 3 నెలలకి సంబంధించి కూడా ఇప్పటికే ఒక కార్యాచరణ సిద్ధం చేశారు. ఏ విధంగా గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే వివిధ అంశాలపైన ఫోకస్ చేస్తూ కార్యాచరణ వేగవంతం చేయాలి, ఇప్పటివరకు ఉన్న పెండింగ్ ఫైల్స్ ని ఏ విధంగా క్లియర్ చేయాలి, ఇటువంటి అంశాలపైన ఇప్పటికే ఒక కార్యాచరణ
సిద్ధం చేసుకున్నారు. అలాగే మరో 3 కోట్ల ఇళ్లను నిర్మించే అంశం పైన ఇంటింటికి ట్యాప్ కనెక్షన్స్, అలాగే ముఖ్యంగా వృద్ధి రేటును పెంచే విధంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలకు సంబంధించి కూడా దృష్టి సారించడం జరిగింది. సో మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఏ మంత్రులకు ఏ పోర్ట్ఫోలియోలు, అలాగే కేబినెట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతుంది. బలరాం, గోపి, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర మంత్రులకు ఎటువంటి శాఖలు ప్రాధాన్యత ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, అంతకంటే ముఖ్యంగా ఏపీకి సంబంధించి కావచ్చు, ఎటువంటి క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ నడుస్తూ ఉన్నాయి? కిషన్ రెడ్డి ఇప్పటికే 4 శాఖలకు సంబంధించి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. మొదట ఆయన్ని హోంశాఖ సహాయ మంత్రిగా 2019లో నియమించడం జరిగింది. ఆ తర్వాత 2021లో ఆయనకి పదోన్నతి కల్పించి ఇటు సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ, అలాగే నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ రీజన్కి సంబంధించిన మినిస్ట్రీకి ఆయన్ని మంత్రిని చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఆయనే ఆ మంత్రిత్వ శాఖలకి కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సమర్థవంతంగా G20 సమావేశాలు నిర్వహించారు. ఇటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75 ఏళ్ల స్వాతంత్రాన్ని పురస్కరించుకుని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సమర్థవంతంగా అనేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించిన పరిస్థితి ఉంది. నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ కు సంబంధించి కూడా గతంలో ఎన్నడూ లేనట్టుగా నిధులు కేటాయించడం, అక్కడ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలని ముమ్మరం చేయడానికి సంబంధించి సో ఈ మినిస్ట్రీనే మళ్ళీ రిటైన్ చేస్తారన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. అలాగే దీనికి మించిన స్థాయి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇటువంటి శాఖలు కూడా, కార్మిక శాఖ, ఇటువంటి శాఖలు కూడా కేటాయించే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది. అయితే మోడీ ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనేది ఎవరికి తెలియదు. సో మోడీ తన వ్యక్తిగత నిర్ణయం మీదనే పూర్తిగా ఎవరి సమర్థత ఏంటి, వాటి ఆధారంగా ఎవరికి ఏ శాఖ కేటాయించాలనేది మోడీ నిర్ణయాలు. ఆయన సొంతగానే ముఖ్యంగా ఎవరికి ఏ పోర్ట్ఫోలియోలు కేటాయిస్తారు అనేది ఎక్కడ కూడా డిస్కషన్స్ కూడా లేవు. ఎందుకంటే మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఇటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అలాగే జేపీ నడ్డా, మోడీ, ఇవి ముగ్గురు కూర్చుని సుదీర్ఘంగా 11 గంటల పాటు చర్చించిన తర్వాత సో ముఖ్యంగా ఎవరిని మంత్రివర్గంలో తీసుకోవాలన్న దానికి సంబంధించి చర్చించారు. అలాగే పోర్ట్ఫోలియోల విషయంలో కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ ఫైనల్ డిసిషన్ మాత్రం నరేంద్ర మోడీ తీసుకుంటారు కాబట్టి సో బయట ఎక్కడ కూడా ఎటువంటి లీక్స్ లేవు. ఎవరికి ఏ పోర్ట్ఫోలియో కేటాయిస్తారనేది, అలాగే మిత్రపక్షాలు కూడా ఇటు తెలంగాణలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, వీరిద్దరికి కూడా ఇటు కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ లో ఉన్నారు కాబట్టి సో ఆయనకు ఒక కీలక శాఖ ఇస్తే కనుక బండి సంజయ్ తొలిసారి కేబినెట్ లోకి వచ్చారు కాబట్టి సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. సో కీలకమైన శాఖ కాకుండా ఇటు అంతగా ప్రాధాన్యత లేని శాఖకే ఇటు బండి సంజయ్కి ఇటు సహాయ మంత్రి అంటే అంతగా ఫోకస్డ్ గా లేకుండా, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి సో అన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ శాఖకి ఆయనకి సహాయ మంత్రి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు 3 టర్మ్స్ ఎంపీగా ఉన్నారు కాబట్టి హిందీ, ఇంగ్లీష్ ఇటు అనర్గళంగా మాట్లాడగలడు అండ్ కాపబుల్ వ్యక్తి కాబట్టి చదువుకున్నాడు, MBA చేశాడు కాబట్టి సో ఖచ్చితంగా ఒక మంచి పోర్ట్ఫోలియో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇటు డాక్టర్ పి చంద్రశేఖర్కి సంబంధించి ఒక సహాయ మంత్రి బెర్త్ పదవి ఆరోగ్య శాఖకు సంబంధించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇటు భూపత్ రాజు శ్రీనివాస్ వర్మకు కూడా ఒక సహాయ మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా కీ పోర్ట్ఫోలియోలకు సంబంధించి అన్ని కూడా బీజేపీ వద్ద ఉండబోతున్నాయి. సహాయ మంత్రులకు సంబంధించి ఎన్డీఏ మిత్రపక్షాలకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఎవరికి ఏ పోర్ట్ఫోలియోలు అనేది ఈ కేబినెట్ సమావేశం అనంతరం అలాగే స్పష్టత వస్తుంది. అలాగే కేబినెట్ ఎటువంటి కీలక నిర్ణయాలు ఫస్ట్ కేబినెట్ లో తీసుకుంటుంది అనేది కూడా ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా వెల్లడే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.